ఈ చిన్న పాప అలాగే వాళ్ళ అమ్మ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ బండిని అనేది పెట్టుకుని ఉంటారు. అలా పాప తన సూపర్ పవర్స్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా చేస్తుంటుంది. డైలీ అక్కడ కస్టమర్స్ అనేది చాలా రావడంతో ఈ రోజు కూడా అలానే వచ్చింటారు. అలా పాప ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం స్టార్ట్ అవ్వగానే వాళ్ళ అమ్మ అనేది సర్వ్ చేస్తామని చెప్పంగానే ప్రతి ఒక్కరు అనేది లైన్లో వస్తారు. అలా వాళ్ళందరూ ఆ స్మెల్కి కడుపు నింపుకోవడం చూసి పక్కనున్న బిజినెస్ మ్యాన్ కూడా ఆ స్మెల్ తోటి ఆకలేయడం తోటి స్ట్రైట్ గా ఫ్రైడ్ రైస్ బండి దగ్గరకు వస్తాడు. కానీ పక్కనున్న అమ్మాయి ఫస్ట్ లైన్ లో రాండి అంటే అతనేమో నేను మీకు 10,000 ఇవ్వను, మనీ ఇస్తాను, నాకు ఒక ప్లేట్ ఇవ్వరా అన్నా కానీ ఆ అమ్మాయి అనేది వినదు. డబ్బు కంటే ఫుడ్ ఇంపార్టెంట్ అనేసరికి తను కూడా అలా లైన్లోకి వెళ్తారు. అందరు ఆ ఫుడ్ కోసము తొందర పడుతుంటే పాపుండి లైన్లో రాండి అని చెప్తుంది. తర్వాత అందరూ ఆ స్మెల్ కోసం ఫీల్ అవుతూ ఉంటే ఆ బిజినెస్ పర్సన్ కూడా ఫుడ్ తీసుకుంటాడు. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకునేసరికి అతను అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే వేరే రకంలోన ఫీల్ అవుతున్నట్టు చాలా కూల్గా ఉందని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను ప్రజెంట్ లేక వచ్చేసరికి అది టేస్ట్ బాగుండడంతో అతను 3 ప్లేస్ కంప్లీట్ చేస్తాడు. అలా వాళ్ళ బండి దగ్గరే ఒక బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్ వెళ్ళడంతో ఆ పాప ఫుడ్ చేయడం చూసి వాళ్ళు అనేది షాక్ అవుతారు. తర్వాత వాళ్ళకి ఆ స్మెల్ తోటి ఆకలి అవ్వడంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మని అసిస్టెంట్కి చెప్తాడు. అప్పుడు బిజినెస్ మ్యాన్ కూడా నాకు కూడా చాలా ఆకలి అవుతుంది, నాకు కూడా ఒక ఫ్రైడ్ రైస్ కావాలి తీసుకురమ్మని అనేసరికి అసిస్టెంట్ అనేది వాళ్ళ దగ్గరికి కార్ని తీసుకుని వెళ్తాడు. పాప కూడా ఉన్న ఒక ప్లేట్ తోటి మన బిజినెస్ కంప్లీట్ అయిందమ్మా, మనం షాప్ క్లోజ్ చేయాలంటే వాళ్ళమ్మ కూడా సరే అని వాళ్ళనేది షాప్ని క్లోజ్ చేయబోతారు. వాళ్ళమ్మ ఉండి నువ్వు చాలా బాగా వర్క్ చేసావు, థ్యాంక్స్ అమ్మా అని అంటుంది. తర్వాత పాప ఉండి అమ్మ నాకు డాడీని ఎప్పుడు పరిచయం చేస్తావు, మన డాడీ ఎక్కడికి వెళ్ళాడనంటే తననేది తన కూతురు అడిగిన దానికి సమాధానం ఏమీ చెప్పదు. ఎందుకంటే తనకు అనేది ఒక నైట్ ద్వారా పాప పుట్టింటుంది. అక్కడికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ రావడంతో ఆ పాప అనేది ఆ పర్సన్ డాడీ అని పిలుస్తుంది. తన కూతురు ఎందుకు అలా పిలుస్తుందని కూతురు వెళ్లే వైపే చూస్తుంది. అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ చాలా హ్యాండ్సమ్ గా ఉండడంతో ఇతను నా డాడీ అమ్మ నేనే ఎంచుకున్నాను అనేసరికి తన తల్లి అనేది షాక్ అవుతుంది. బిజినెస్ మ్యాన్ వాళ్ళ తల్లేమో నాకు తెలియకుండా నువ్వెప్పుడు కూతుర్ని కన్నావు అనేసరికి అతను కూడా షాక్ అవుతాడు. అలా ఆ తల్లేమో పాప దగ్గరికి వచ్చి నువ్వు ఎవరిని పడితే వాళ్ళు నాన్న అనకూడదు అనేసరికి బిజినెస్ మ్యాన్ కూడా నాకు తెలియదు పాప నన్ను ఊరికనే అలా అంటుంది అనేసరికి పాప నాకు ఈ డాడే కావాలి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే తల్లి అలా అనకూడదు అనేసరికి తన బిజినెస్ మ్యాన్ వాళ్ళ తల్లి ఏమో పాప చాలా క్యూట్ గా ఉంది, నా కొడుకు ఇంకా పెళ్లి కాలేదంటే మా అమ్మకు కూడా డాడీ లేరు, మీరు డాడీగా ఉంటారనేసరికి వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. తల్లి నీకు మళ్ళీ చెప్తున్నా అలా అనకూడదు అనేసరికి పాప సైలెంట్ గా అవుతుంది. తర్వాత బిజినెస్ మ్యాన్ రావడం గురించి చెప్తాడు. మాకు చాలా ఆకలిగా ఉంది, ఫ్రైడ్ రైస్ కావాలని అనడంతో తన మదర్ అనేది ఒప్పుకోదు. కూతురు ఒప్పుకోవడంతో ఇలా కాదని అసిస్టెంట్ ఎంత మనైనా పే చేస్తామన్నా కానీ వాళ్ళ కూతురు వాళ్ళ మదర్ ఏమో ఒప్పుకోదు, రేపు రాండి అని చెప్పేస్తుంది.